తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ సింపుల్ ఎక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఏం చూపించి మహారాష్ట్రలోనూ ఒకడు ఉన్నాడు, పోటీ చేసి ఒక సీట్ కూడా గెలవలేకపోయాడు, తనే ఓడిపోయాడు. అది ఇంకో విషయం చెప్తా, ఇక్కడ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, విజయ్ ఆబ్జెక్టివ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఆబ్జెక్టివ్ ఏంటి. విజయ్ ఎన్నికల్లో పోటీ చేసింది నేను గెలవాలి, నేను సీఎం అవ్వాలనే లక్ష్యంతో పోటీ చేశాడు, గెలిచాడు, సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ జగన్ని ఓడించాలని పోటీ చేశాడు. జగన్ను ఓడించడమే తన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ జగన్ ఓడిపోయాడు. సో లక్ష్యం జగన్ ఓడించడం, ఓడిపోయాడుగా జగన్. విజయ లక్ష్యం ముఖ్యమంత్రి అవ్వాలి, అందుకని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో మనం ఎదుటివాడిని ఓడించడానికి పోటీ చేస్తున్నామా, మనం గెలవడానికి పోటీ చేస్తున్నామా, అదే లెక్క చూసుకోవాలి. సో నేను గెలవాలి, ముఖ్యమంత్రి అవ్వాలని విజయ్ పోటీ చేశాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ జగన్ ఓడించాలని పోటీ చేశాడు, జగన్ ఓడిపోయాడు. సో ఇద్దరు లక్ష్యాలు నెరవేరు. ఇక్కడ ఎవరో తక్కువ వాళ్ళు ఏం కాదు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ తను గెలవాలి, తను ముఖ్యమంత్రి అవ్వాలి అనే యాంగిల్లో ఆయన పోటీ చేయమనండి, ఖచ్చితంగా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు.